శ్వేత నాగార్జున గారు తణుకు నుంచి వచ్చారు. వీళ్ళు వీరికి పెళ్ళయి 3 ఏళ్ళు అయ్యింది. 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ రావడం పోవడం వితిన్ 1 మంత్లోనే హార్ట్ బీట్ కూడా ఫామ్ అవ్వకుండానే ప్రెగ్నెన్సీ పోతూ ఉంది. మరి ఎందుకు పోతుందో తెలియట్లేదు. వస్తుంది పోతుంది. అక్కడ డాక్టర్లు ఎవరూ చెప్పట్లేదు. మరలా వస్తుంది మళ్ళా పోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? బిడ్డని నిలిపే దేవుడు లేడా అని ఆలోచిస్తూ యూట్యూబ్లో వీడియో చూస్తూ చివరికి మన గురించి తెలుసుకుని మన దగ్గరికి వచ్చారు. మన దగ్గరికి వచ్చిన ఎన్నాళ్ళకి వచ్చిందండి ప్రెగ్నెన్సీ? 2 మంత్స్ వాడాక 3rd మంత్లోనే కన్ఫర్మ్ అయింది. క్రిములకు వాడగానే 3rd మంత్లోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. 2 నెలల మందులతోనే ప్రెగ్నెన్సీ వచ్చింది. మరి రావడం పెద్ద గొప్ప ఏం కాదు. ఇంతకుముందు కూడా వచ్చినాయి ఆయనకి. కానీ వచ్చిన తర్వాత హార్ట్ కూడా బీట్ రాదు. మరి అలాంటిది ఇక్కడ ఉంటుందా లేదా అని ఆయన భయపడ్డాడు. భయపడితే మేము చెప్పాం, బాబు క్రిముల వల్ల ఈ ప్రెగ్నెన్సీలు పోతాయి. 9 ప్రెగ్నెన్సీలు పోయిన వాళ్ళకు కూడా మేము ప్రెగ్నెన్సీ రప్పించి మళ్ళీ నిలబెట్టాం. అది క్రిముల కాన్సెప్ట్. అలాగే ఇక్కడ క్రిమును తొలగించాం కాబట్టి నీ బిడ్డ కూడా నిలబడుతుంది. కాకపోతే 5 నెలలు మా దగ్గర మందులు వాడాలి నువ్వు అని చెప్పాం. ఏ క్రిములైతే ప్రెగ్నెన్సీని రాకుండా అడ్డుకుంటాయో, వచ్చిన ప్రెగ్నెన్సీని బిడ్డని నిలవకోకుండా డ్యామేజ్ చేస్తాయో, అబార్షన్ చేస్తాయో, అవకరాలు కలిగిస్తాయో అదే క్రిమిని గుర్తించి మనం మందులు పెట్టి ఆ క్రిమిని తొలగించుకోగలిగితే భార్య కడుపులో నుంచే కాదు భర్త ఒంట్లో నుంచి కూడా తొలగించాలి. కాబట్టి ఇద్దరు కలిసి మందులు వాడుకుంటే నీ ప్రెగ్నెన్సీ నీకు వస్తుంది, నిలబడుతుంది అని చెప్పి ఆ రోజు టెస్ట్లు అయ్యి చేసాం. అంతేనా చేసింది మనం? మరి ఇప్పుడు నిలబడిందా నిలబడలేదా? ఇప్పుడు ఎన్నో నెల? 4th మంత్. ఇప్పుడు నిలబడింది. 15 వీక్స్ 2 డేస్ అంటే ఆల్మోస్ట్ 4th మంత్ ఎండ అవ్వబోతుంది. 4th మంత్ నిండబడబోతుంది. 3 సార్లు కూడా శాక్ వచ్చింది కానీ పీటల్ పార్ట్ 2 రాలేదు, హార్ట్ బీటు రాలేదు. ఇప్పుడు శాకే కాదు, పీటల్ పార్ట్ 2 రప్పించాం, హార్ట్ బీటు రప్పించాం, దాన్ని నిలబెట్టాం, అవయవాలన్నీ తయారయ్యేటట్టుగా చేస్తాం. 4th మంత్ అంటే ఇక అవకరాలు టైము. అవకరాలు కూడా లేకుండా చేసాం. అది మన యొక్క డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా. అక్కడంతా కూడా పాపం ఈ 3 ఏళ్ళు ప్రెగ్నెన్సీని నిలబెట్టే డాక్టర్ ఒక్కరు కూడా ఆయన దొరకలేదు. మనది యూట్యూబ్లో వీడియో చూసానే వచ్చింది. యూట్యూబ్లో వీడియో చూసి ఇక్కడికి వచ్చి అన్నిసార్లు అయినా అబార్షన్ని ఆపుకోగలిగారు. మరి ప్రెగ్నెన్సీలు రావడమే కాదు, దాన్ని నిలుపుకోవడానికి కూడా డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా పని చేస్తుంది అని తెలుసుకున్నారు. చెప్పండి, ఇంకా మీదేమన్నా అనుభవాలు మీరు ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పచ్చు. ఫస్ట్ 2 మంత్స్ క్రిములకి ఇచ్చారు. క్రిములు వాడిన వెంటనే 3rd మంత్ హార్మోన్స్కు యూజ్ చేస్తాను కానీ 15 డేస్కే మాకు కన్ఫర్మ్ అయ్యింది. నమ్మకంతో వచ్చారు. ఎవరు చెప్పారు మీకు? మాకు మామూలు యూట్యూబ్లో చూసి. అంటే ఎవరు చెప్పలా, వాళ్ళు యూట్యూబ్లో చూసి నమ్మి వచ్చేసారు. అవునండి. జనరల్గా యూట్యూబ్ అంటే నమ్మరు కదా జనరల్గా. అవునండి. కానీ నమ్మకం, చాలా వీడియోస్ ఉన్నాయి కదండి, అన్ని సక్సెస్ వీడియోస్ చూసి 1, 2 కాదు సక్సెస్ వీడియోలు, కొన్ని వందల వీడియోలు మన యూట్యూబ్లో ఓపెన్గా పెట్టాం. అది చూశారు. 1, 2 కాదు, ఏదో 1 వచ్చింది 2 వచ్చిందంటే నమ్మొచ్చా నమ్మకూడదని భయం ఉంటుంది. కొన్ని వందల మంది అక్కడికి వెళ్ళి ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటున్నారు. ఐవీఎఫ్లు పోయిన వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలు వస్తున్నాయి. ఆపరేషన్లు పోయిన వాళ్ళకి కూడా ప్రెగ్నెన్సీలు ఇక్కడ న్యాచురల్గా ఇప్పిస్తున్నారు. ఐవీఎఫ్లు పోయి కూడా వస్తున్నారు కొంతమంది. అబార్షన్లు అవుతుంటే వెళ్తే డాక్టర్ల దగ్గరికి ఐవీఎఫ్లు చేస్తున్నారు. ఐవీఎఫ్ చేస్తే ఏమొస్తుంది? ప్రెగ్నెన్సీ వస్తుందేమో కానీ నిలబడదు కదా. వాళ్ళు ఐవీఎఫ్ లేకోకుండానే ప్రెగ్నెన్సీ తెచ్చుకోగలిగే కెపాసిటీ ఉంది. మరి ఇలా చాలామంది మిస్టేక్ చేయిస్తున్నారు, మిస్లీడ్ చేయిస్తున్నారు, డబ్బు వృధాగా ఖర్చు పెట్టిస్తున్నారు, ఒళ్ళు గుల్ల చేస్తున్నారు, బోల్డ్ ఇంజక్షన్లు పొడుస్తున్నారు. ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఆవిడికి. ఇర్రెగ్యులర్ సైకిల్ అవ్వడానికి కారణం క్రిములు, హార్మోన్లు కాదు. నేను క్రిములకి బిల్లలు పెట్టగానే ప్రెగ్నెన్సీ వచ్చింది. హార్మోన్లకి బిల్లలు ఇంకా వాడలేదా? ఇప్పుడు పెట్టా. హార్మోన్లకి వచ్చిన ప్రెగ్నెన్సీ నిలబెట్టడానికి పెట్టా. కరెక్ట్గా లోపల ఏం జరుగుతుంది? క్రిమి వచ్చి దాడి చేస్తుందా లేదా హార్మోన్లు లేక వదిలేస్తుందా ప్రెగ్నెన్సీ చూసుకో, సరి చేసుకో, చక్కగా మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది, నిలబడుతుంది. అదే చెప్పాం. ఆయన ఆల్రెడీ మన దగ్గరికి ఇప్పటికే 3 విజిట్లు వేశారు. ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన కూడా భయంగా ఉన్నాడు కాబట్టి మేము వీడియో తీసుకోలేదు. తర్వాత సెకండ్ విజిట్లో కూడా హార్ట్ బీట్ రావాలి కదా అని చెప్పి తీసుకోలేదు. ఇప్పుడు హార్ట్ బీటు, పీటల పాటు,
మరి అవయవాలు ఆఖరికి అవకరాలు లేవు, అన్నీ వచ్చేసి ఆయనకు కూడా కాస్త గుండె ధైర్యం వచ్చింది. అమ్మాయ మొత్తం మీద ఇప్పుడు వరకు మనం ఎప్పుడు దాటని ఫేజులన్నీ దాటాం. శాక్ వరకే ఆగిపోయాడు. పెటల్ పాటు వచ్చింది, హార్ట్ బీటు వచ్చింది, అవయవాలు కూడా కరెక్ట్గా డెవలప్ అయినాయి, అవకరాలు కూడా దాటేశాడు. ఇకేముంది, ఉండబెట్టి ఎదగడమే. ఇక 9 నెలల వరకే ఎదిగిన తర్వాత పెట్టి చేతికి వస్తుంది. అప్పుడు వరకే ఇక చూస్తూ కూర్చోవడమే. ఇక నుంచి మనం ఇచ్చిన మందులు ఇప్పుడు వరకు ఇచ్చాం. ఇక తర్వాత నుంచి మీరు మీ ఊర్లోనే వాడుకోవచ్చు. మీకు ఫ్యామిలీ డాక్టర్ ఉంటే అక్కడే, నమ్మకం ఉంటే అక్కడే వాడుకోవచ్చు, అక్కడే డెలివరీ అవ్వచ్చు. మా దగ్గరికి ఇక రావక్కర్లా. ఓకే, మేము 5 నెలల వరకు ఇస్తామని చెప్పాం. ఇప్పుడు 4 నెలలు నిండిపోయింది, ఇంకొక నెలకి ఇస్తాం. 5వ నెల అయిన దగ్గర నుంచి అక్కడ వాడుకుని అక్కడ మీరు డెలివరీ అక్కడే అవ్వచ్చు. కాకపోతే బిడ్డ పుట్టాక మాకు ఒక ఫోటో సెల్ఫీ, ఓ ఫోటో పంపిస్తే మేము కూడా బిడ్డను ఆశీర్వదిస్తాం. సో గర్భిణీ స్త్రీ ఆహారం ఆరోగ్యం